నమస్కారం ఫ్రెండ్స్, వీడియోలో స్వాగతం. బ్యూటీ టిప్స్ అని, డైటింగ్ అని చాలామంది త్రిమూర్తులు మహిళలు వాళ్ళు విపరీతమైన డైటింగ్ చేయడం వల్ల చాలామంది అల్సర్కి గురి కావడం జరుగుతుంది. ఇలా చిన్న వయసులోనే ఇలాంటి రావడం వల్ల రాబోయే ఫ్యూచర్కి చాలా ఇబ్బందులు జరుగుతాయి. పెళ్ళికి ముందే ఈ విపరీతమైన డైటింగ్ వల్ల బాడీలో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సహజంగా మితాహారం ఆరోగ్యం. అమితంగా తినొద్దు, మితాహారం ఏదైనా సమపాలలో ఖచ్చితంగా న్యూట్రిషను పోషణ అందాలి. దయచేసి తల్లులారా, మీకు నా యొక్క మనవి, దయచేసి ప్రతి పూట మీరు తినే కొద్ది మొత్తంలో అయినా తినండి. అన్ని రకాల న్యూట్రిషన్ను అంటే ఫ్రూట్స్ కానీ మీరు డైరెక్ట్గా తినలేకపోతే, మీ హెవీ ఫుడ్ కాకపోతే ఫ్రూట్స్ రూపంలోనే తీసుకోండి, కూరగాయల రూపంలోనే కొన్ని ఉంటాయి క్యారెట్, అలా ఆ రూపంలో తీసుకొని కానీ విపరీతమైన డైటింగ్ మాత్రం చేయకండి తల్లులారా. మీరే ఫ్యూచరు. ఎందుకంటే మీరు దయచేసి అమ్మలకు తల్లులకు చెప్పేది ఒకటే, ఫ్యూచర్లో మీ యొక్క పిల్లలు పుట్టేటప్పుడు మీరు చాలా ఆ డైటింగ్ల వల్ల, ఆ విపరీతమైన వల్ల గర్భసంచి మీద ఎఫెక్ట్ పడడము, పిల్లల కణంలో ఇబ్బందాలు జరుగుతాయి. ఎందుకంటే మితాహారం తీసుకొని మీరు ఆహారం తీసుకునే మీకు బలము, మీకు అన్ని విధాలుగా మానసికంగా అన్ని విధాలుగా ధైర్యంగా ఉండాలంటే మీరు కావాల్సిన అన్ని రకాల ఫుడ్లు తినాల్సిన ఆడవాళ్ళండి. మీరు అన్ని రకాల ఫుడ్లు సీజనల్గా మీ ఒంట్లో పడితేనే మీరు సహజంగా ఉండగలుగుతారు. మీ యొక్క సహజంగా ఉండడం వల్ల మీ యొక్క సంసార జీవితం ఉంటుంది. మీరే ఆ ఇంటికి అన్ని విధాలు కాబట్టి మెయిన్ పిల్లర్ కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఆ కుటుంబమే దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి తల్లులారా, శ్రీమూర్తులారా, మితాహారమైన తినండి. విపరీతమైన డైటింగ్లు చేయకండి. అది మగవాళ్ళకు ఏం కాదు, కానీ మీ ఆడవాళ్ళు విపరీతమైన డైటింగ్ మీకు మంచిది కాదు. అన్ని విటమిన్లు మీకు కావాలి, అన్ని పోషకాలు కావాలి మీకు.